పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నేను ప్రశ్న వేస్తాను, దానికి కరెక్ట్ సమాధానం చెప్పండి. అన్నా ఈజీ ప్రశ్న. స్కూల్లో టీచరు కష్టమైన ప్రశ్న వేసిందని చేకూరికి పారిపోయి వచ్చా. ఓకే 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 ఒక అబ్బాయి అమ్మాయి బాగా క్లోజ్ అవుతుంటే వాళ్ళిద్దరిని ఎలా ఎడగొట్టాలి చెప్పండి చూద్దాం. ఏముందన్నా, ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి సడన్ గా కసక్కమని కిస్ ఇచ్చాడనుకో, ఇద్దరు విడిపోతారంతే. నేను ఎవరిని ఎడదీయడానికి ఐడియా అడిగాను సార్. చిన్న ఎంత మోసం చేసావన్నా, మీ ఏళ్లతో మీ కళ్ళే పొడిపించేసా. ఇది చాలా అన్యాయం అన్నా. నీ తెలివితేటలతో మమ్మల్ని దెబ్బ కొట్టావన్నా. చిన్న ఏంటి ఎందుకని అడగకుండా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. చెప్పనే గట్టిగా పట్టుకొని అని ముద్దు పెట్టాలి. నాకు కాదు, ఎవరికి మరి? నా మరదలు అంజలికి. అయ్య బాబోయ్, తప్పైపోతుంది కదా అన్నయ్య. చెప్పింది చేయి, వెళ్ళు వెళ్ళు. భయపడ్డాడు. ఓకే 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 ఏం చిన్న ఈ టైంలో ఎలా వచ్చా? ఏంటి అలా చూస్తున్నావు? నీ బావ అర్జెంటుగా నీకు ఒకటి ఇమ్మన్నాడు. ఏంటిది? ముద్దు. వద్దు. ఆ చిన్నగాడు అంజలిని పట్టుకుని ముద్దు పెట్టడానికి ట్రై చేస్తుంటాడు. అంజలి ఆ పక్కన ఉన్న హాకీ స్టిక్ తీసి ఆ చిన్నగాడు ఎత్తి మీద అని కొట్టేస్తుంది. ఆ చిన్నగాడు ఫ్లాట్. చెంబు, ఆ చెంబు తీసాడు చేతిలో పెట్టు. అన్న ఈ వాటర్ ఎందుకన్నా? ఆ చిన్నగాడు పడిపోయి ఉంటాడు కదా, వాడు మొహం మీద పెళ్ళని జల్లి లేపడానికి పద. అరే నాగు, నువ్వు చిన్నపిల్లగాడి పైన జరిగేది చూస్తూ నువ్వు టెన్షన్ అయిపోతావు. కూర్చో, తిను మొత్తం తిను. ఏంటన్నా ఇంత సడన్ గా వెళ్ళిపోతున్నావు? నేను ఎప్పుడు వస్తాను ఎప్పుడు వెళ్తాను నాకే తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నిజంగా వెళ్ళిపోతున్నాను. అయ్యో, దట్ ఈస్ బంగారం. రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాదయో సంస్మరణాత్ పుంసాం సర్వదోజే మంగళం తావస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభార్యేషాం ఇంద్రియస్య. వీళ్ళిద్దరూ చాలా తెలివిగా లవ్ మ్యారేజ్ ని అరేంజ్ మ్యారేజ్ అనుకునేలా చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ రెండు కుటుంబాలకి నచ్చింది కదా, చాలు. తాంబూలాలకి తమలపాకులు కొద్దిగా తెప్పించండి. అలాగే, ఇప్పుడే తీసుకొస్తాను. మీరు ఉండండి సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఉండు, నువ్వు వెళ్ళి వచ్చేసరికి పెళ్లి కూడా అయిపోతుంది. నేను తీసుకొస్తాను, ఇప్పుడే వస్తాను.
సంజయ్ ఆ? తమలపాకు. అయ్యో ఏంట్రా, ఏంటి గాయం, ఏమైంది? ఏం లేదమ్మా, ఏం లేదు. షర్టు నిండా రక్తం ఉంటే ఏమీ లేదంటావేంట్రా? అది రోడ్లో చిన్న ఎవరో రౌడీలతో గొడవ పడుతుంటే నేనే అడ్డుపడి ఆపానమ్మా. వాడు గొడవ పడుతుంటే నువ్వు ఆపావా, లేకపోతే నీకోసం వాడు గొడవ పడ్డా? ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవ బృహస్పతే ధ్రువంతేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం పర్యాప్తమంతరాయాయ సర్వస్తోమోతిరాత్రో అంజలి, ఏంటిది? అంజలి, డోంట్ టచ్ మీ. నీ వాళ్ళంతా నువ్వు దుర్మార్గుడివి, నిన్ను దగ్గరికి రానివ్వద్దని చెప్తున్నప్పుడల్లా నేను అతను అలాంటి వాడు కాదు, అతను మారాడు, అతను అర్థం చేసుకోండి మీ వాళ్ళందరితో వాదించాను. నువ్వు మారిపోయావని మీ అన్నయ్య నీ ఇంటికి వచ్చి తన కూతురు బర్త్డే పార్టీకి నిన్ను పిలిచాడు. ఆ క్షణం నేను ఎంత సంతోషించానో తెలుసా? నువ్వు మళ్ళీ ఇలా బజార్ రౌడీలా రోడ్ల మీద గొడవ పడుతున్నావని తెలిస్తే మీ అన్నయ్య ఎంత బాధపడతాడో ఆలోచించావా? ఎందుకురా నిన్ను నమ్మిన వాళ్ళందరినీ ఇలా మోసం చేస్తున్నావు? స్టూపిడ్. నిన్ను నీ వాళ్ళకి దగ్గర చేసి నీతో కలిసి బతుకుతా అనుకున్నా చూడు. I'm also a stupid. అమ్మా, నాకు ఎక్కువసేపు ఇక్కడ ఉండాలంటే చిరాగ్గా ఉంటుంది. నువ్వు త్వరగా వచ్చేయమ్మా. నువ్వేంటమ్మా ఇక్కడ? ఏంట్రా, ఏమైందిరా నీకు? అది బైక్ బ్రేక్ సరిగ్గా లేదు, స్లిప్ అయి పడ్డాను. నాకన్నీ తెలుసురా. అంజలి కూడా వెళ్ళిపోయిందటగా. ఇలా ఎంతమందికి దూరం అవుతావురా? అమ్మొచ్చిందా? ఆ, మీరు బాగున్నారా? బాగానే ఉన్నాను. నువ్వు బానే ఉంటావు బే. నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ప్రేమగా చిన్నతో మాట్లాడి నీ పనులన్నీ చేయించుకు తప్పుతావు. నీ అవసరం తీరగానే చీదరించుకొని చేతులు దులుపుకుంటావు. అసలు నీ అంటోని మా జైల్లో కూడా చూడలేదురా. ఏయ్, మర్యాదగా వెళ్ళు. వెళ్ళకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? మహా అయితే నన్ను సెల్లోకి తీసుకెళ్ళి నాకు కుమ్ముతావు. నాకు కోపం వచ్చిందనుకో, రాయి తీసుకొని కోరితే తల బొక్క పడిపోద్ది. రాయ్, రాయ్, నేను చిన్న టైపు కాదు. నాకు గాని కోపం వచ్చిందనుకో, కత్తి తీసుకొని కసక్కిన పొడిచి పారిపోతా. ఎవరో చేసినవన్నీ నీ మీద వేసుకుని
ఇలా బాధలు పడతావేంట్రా? నేను నిర్ణయానికి వచ్చానురా. జరిగినవన్నీ మీ నాన్నతో చెప్పేద్దాం అనుకుంటున్నాను. అనాథైన నేను తప్పు చేస్తేనే ఆయన అంత బాధపడ్డారు. ఇంట్లో వాళ్ళు తప్పు చేశారని తెలిస్తే ఆయన అసలు తట్టుకోలేరు. చెప్పదమ్మా. బాగున్నావు అన్నయ్య? బాగున్నాడంట. నేను ముందే అడిగాను. చాలా బాగున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడంట. రామ్మా వెళ్దాం. నీకు ఉంటది నా చేతులు ఎప్పుడో ఒకసారి దొరుకుతారు నాకు రే.